గ్రహణం అనేది అదే ఇప్పుడు యాక్చువల్గా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకుడు ఉన్నాడు కదా, అతను అప్పుడే కెనడాలో ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేసి ఫ్రెష్గా నా దగ్గరికి వచ్చాడనమాట. వచ్చి గుడిపాటి వెంకటచలం గారి కథని నేను ఒక సినిమాగా దిద్దాం అనుకుంటున్నాను, అందులో మీది ప్రధాన పాత్ర, ఒకసారి మీరు అంటే నేను ఉన్నాను, కొంచెం ట్రావెల్ అవుతున్నాం, మరి ఎవరయ్యా ప్రొడ్యూసర్ అన్నాడు. వాడే లేడు సార్ అని, చాలా గొప్పవాడు అయ్యా అని చెప్పి సరే తీసుకెళ్ళి ఒక 60 మందికి పరిచయం చేశా. ప్రతి వాళ్ళు ఏమంటే ఆర్ట్ సినిమా అంటే చూద్దాంలేండి సార్, చేద్దాంలేండి సార్ అన్నారు తప్ప ఎవరు తీస్తాను. అప్పుడు నేను మాకు తెలిసిన మిత్రులు, ఇప్పుడు మా బియ్యం కూడా అన్నమాట ఆయన కనుక ఈ గ్రహణ సినిమా నిర్మాతల్లో ఒక అతను ఎవరంటే కొప్పరపకోల సాహిత్యాన్ని గుంటూరు మండుటెండల్లో తిరిగి ఆ సాహిత్యాన్ని మొత్తం సేకరించి 60స్లో పుస్తకంగా ప్రతినిధి కుంటముక్కల జానకిరామశర్మ గారి మనవడు ఈ నిర్మాతలో ఒకడు. అట్లాగా పోచిరాజు వెంకట్ గారు మా బియ్యం కూడా అయినా. అతను ఎవరంటే కుంటముక్కల జానకిరామశర్మ గారి మనవడు. అవునా? కుంటముక్కల జానకిరామశర్మ గారు ఎవరంటే కొప్పరపకోలికి పరమ వీర అభిమాని. అవును, అట్లాగా ఆయన కొప్పరప సోదరకోలి సభల్లో వెళ్ళి ఎక్కడ సభ జరిగితే బియ్యం కూడా ఇది నాకు తెలియదు. ఇదే చెబుతున్నాను. కొప్పరపకోల సభలు ఎక్కడ జరిగితే అక్కడ వాళ్ళతో పాటు మిన్నికొండ గిరినాథ శర్మ గారు, కుంటముక్కల జానకిరామశర్మ గారు, తెనాలి దగ్గర పెదగుదురుపాడు వాళ్ళ ఊరు. అవును. ఆయన కొప్పరపకోల సభలు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయేవాళ్ళు, పరమ భక్తుడు. వాళ్ళు ఆయన సాహిత్యానంతా వారి పద్యాలు అవధానం చెబుతుంటే ఆసుగా చెబుతే ఏదో కొన్ని పద్యాలు రాసుకొని కొన్ని సేకరించి అవన్నీ కలిపి ఆయన మొట్టమొదటిసారిగా పుస్తకం ప్రచురించిన వాడు ఆయనే, కుంటముక్కల జానకిరామశర్మ గారు. ఆయన ఆ సాహిత్యం పడిపోయాడు గుంటూరు ఎండలో, పడిపోయి దెబ్బ తగిలి చాలా హెల్త్ ఇదైపోయి అతి కష్టపడి, అంటే అటువంటి ఒక కవికి అటువంటి అభిమాని అటువంటి భక్తులు ఒకడు ఉంటే చాలని చెప్పడానికి కుంటముక్కల జానకిరామశర్మ గారు ఆయన ఆ సాహిత్యాన్ని సేకరించి ప్రచురించి అది తీసుకెళ్ళి గుండవరపు లక్ష్మణ్ గారికి ఇచ్చారు. ఇప్పుడు అతనే వెంకట్ గారే మా బియ్యంకుడు. అదే ఆ కుంటముక్కల జానకిరామశర్మ గారు గుండవరపు లక్ష్మణ్ పుస్తకాలు ఇచ్చి, నువ్వు నాన్న పిహెచ్డీ చేస్తాను అది అంటున్నావు కదా, నువ్వు చేయాల్సింది ఆ పిచ్చి పిహెచ్డీలు కాదు, వీళ్ళ మీద చెయ్యి, ఇదిగో ఈ పుస్తకాలు నీ చేతిలో పెడుతున్నాను ఒట్టేయించుకున్నట్టే. గుండవరపు లక్ష్మణ్ గారితో కుంటముక్కల జానకిరామశర్మ గారు ఒట్టేయించుకొని చేతిలో చెయ్యించుకొని, నువ్వు కొప్పరపకోల సాహిత్యానికి కొప్పరపకోలకు చాలా అన్యాయం జరిగింది, నువ్వైనా న్యాయం చేయాలి అని చెప్పి చేతులు చేయించుకుని సాహిత్యం మొత్తం ఆయనకి ఇచ్చాడు. సరే ఆయన ఏదో కొంత ప్రచురించాడు, కొంత ప్రచారం కొంత జరిగేవాడికి, తర్వాత ఆగిపోయింది బండి, మళ్ళీ మీ ద్వారా మళ్ళీ అది మొదలైంది. సో ఈ గ్రహం నిర్మాతల్లో కుంటముక్కల జానకిరామశర్మ గారి మనవడు ఆ పోచిరాజు అతను ఒకడనమాట. చాలా సంతోషం. అదే అధికారణ సంబంధం అంతే, మనకు తెలియని విషయాలు ఇవన్నీ. బాగుంది, చాలా సంతోషం. సో ఇలాగా గ్రహణం చేత గ్రహణానికి అప్పుడు ఈ కనకధార క్రియేషన్స్ వాళ్ళు పెట్టినప్పుడు ఒక 60 మంది నిర్మాతలు కలిసి ఇది సినిమా తీయడం, దీనికి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమాకే. ఉత్తమ తొలి దర్శకుడిగా ఇంద్రగంటి మోహన్ కృష్ణకి అవార్డు రావడం, అట్లా మా పరిచయం. ఆ తర్వాత నేను నాకు ఆరంభం నుంచి ఉంది కదా నాకు తాపత్రయం ఏదో చేయాలని. అప్పుడు మిథునం, మన శ్రీరమణ గారి కథ తీసుకుని మిథునం స్క్రిప్ట్ అయ్యాక ముయిదా ఆనందరావు గారని ఇప్పుడు కీర్తిశేషులు ఆయన కథ చెప్తే వెంటనే చెప్పిన 5 నిమిషాల్లోనే కథ చెప్పిన 5 నిమిషాల్లో ప్రొసీడ్ ఇట్ నేను చేస్తున్నాను అన్నాడు. అది సినిమా తీయడం బాలమురళీకృష్ణ, మన బాలు గారును లక్ష్మి గారు చేశారు. అది 1913 10 ఏళ్ళు అయింది కరెక్ట్గా. ఇంకా అది పచ్చిగా పచ్చగా వెచ్చగా నా అనుభూతుల్లో జనంలో కూడా అకారమైంది. నాకు నా జీవితం బాలుగారు ఒకటే కామెంట్ చేశాడు, భరణి ఎప్పటికైనా జీవిత చరిత్ర రాస్తే మిథునానికి ముందు మిథునం తర్వాత అని రాసుకుంటాను. అది తీసినందుకు నేను నువ్వెలా అయితే ఈ పుస్తకాలు వేసినందుకు నీ జన్మ ధన్యమైందో నా జన్మ ధన్యమైంది నే భావిస్తున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏం తీసినా కూడా అది బోనస్ అయినా. ఇప్పుడు మిథునం సినిమా తీయటం అనేది, దర్శకత్వం చేయటం అనేది ఒక సాహసం కాదంటారు? సాహసం. ఎందుకంటే ఒకటి కెరీర్ పరంగా ఒక ఏడాది పాటు ఏమీ చేయలేదు నేను, అంటే నో యాక్టింగ్, నో రెమ్యునరేషన్, ₹1 తీసుకోలేదు. సినిమా తీసినందుకు నేను ₹1 తీసుకోలేదు. ఎందుకంటే నా మీద మరి ₹1,00,00,000 పెట్టేవాడే గొప్ప అయినప్పుడు నాకు రెమ్యునరేషన్ అంటే ఎంత తీసుకోవాలి? నేను ₹1 తీసుకోలేదు. కానీ సినిమా మాత్రం 24/7 1 ఇయర్ పాటు నేను పడ్డ కష్టం. కాకపోతే నాకు అంత ఫలితం, పేరు, కీర్తి రూపంలో వచ్చింది అంతకన్నా. ఎందుకంటే నేను చెప్పే కదా, తలుచుకున్నప్పుడే నా జీవితం చాలు, ఇంతకన్నా ఏముంది, ఏది రాసినా ఇంతకన్నా బాగా దిగలినా ఒకవేళ వస్తే అన్న ఫీలింగ్లోనే నేను ఉన్నాను తప్ప నేను నో రిగ్రెట్స్. ఎందుకంటే అది ఆర్థికంగా నాకేమీ అదేను. ఎందుకంటే ₹1,00,00,000 పెడితే ఆయనకి 86 లక్షలు అప్పుడే వచ్చేసాయి. అది ఒక మంచి మాట అన్నాడు, నా కూతురు పెళ్ళికి 2 కోట్లు ఖర్చు పెట్టా,
3 కోట్లు పెట్టాను తర్వాత మిథునం తర్వాత మీకు అవకాశాలు మీరు దర్శకుడిగా కానీ తగ్గాయా వచ్చాయి, చాలా వచ్చాయి. దాదాపు ఒక 15 నుంచి 20 దర్శకుడిగా అవకాశాలు వచ్చాయి. దర్శకుడిగానే వచ్చాయి, కానీ అందరూ అదే బడ్జెట్లో. ఇప్పుడు అప్పుడంటే నేను ₹1 తీసుకోకుండా ఒక అద్భుతంగా చేయాలి అని తాపత్రయం ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ అదే పందాలో ₹1 తీసుకోకుండా చేయడం అనవసరం అనిపించింది. నేను ఏదైతే అనుకున్నానో అది నేను నెరవేరిపోయింది, నెరవేరింది. ఇప్పుడు నేను ఎందుకు చేయాలి? ఈసారి క్లాసిక్ చేయాలి, బట్ దానికి బడ్జెట్ కూడా పూర్వం అప్పుడు ₹1 సినిమా ఇప్పుడు 4 కోట్లు అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితి, ఈ 10 ఏళ్లలో పెరిగిన ఖర్చు. 1 కోటి 10 కోట్లు కూడా అవుతుంది. సో దాదాపు నేను చేయాలి దలుచుకున్న సినిమా, నా దగ్గర చాలా సబ్జెక్టులు ఉన్నాయి. ఒకవేళ అంటే మంచి నిర్మాత, అభిరుచి. ఇప్పుడు డబ్బు కేవలం ఇక్కడ వచ్చినది అంటే ముదినానందరావు డబ్బే కాదు, అభిరుచి కూడా ఉంది. కథ నచ్చి కదా ఆయన కథ ఇది చెప్పకుండా మనం జనానికి చెప్పాలి అన్న ఫీలింగ్ కలిగింది. అలాంటి కథలు చాలా ఉన్నాయి. అలాంటి నిర్మాత, అభిరుచి గల నిర్మాత ఉన్నప్పుడు ఖచ్చితంగా నెక్స్ట్ జర్నీ. అంటే దర్శకుడిగా మారిన తర్వాత మీకు నటుడుగా అవకాశాలు తగ్గాయి ఉంటారా? ఆ ఏడాది పాటు నేనేం చేయలేదు, అది మీరే చేయలేదు. నా స్లాట్ నాకు ఎప్పుడు ఉంది. ఎప్పుడు నేను జీవితాంతం చేసుకోవచ్చు వద్దనుకునే వరకు, జనం వద్దనుకునే వరకు. ఎందుకంటే నాకేం ముద్ర పడలా వీడు విలను అనే. నేను తండ్రి, మంచివాడు, చెడ్డవాడు, దుర్మార్గుడు, క్రిమినల్, చేతవానివాడు, వెరువాగురువాడు అన్నీ చేసా జీవితంలో. తర్వాత మీరు డొక్కా సీతమ్మని సినిమా తీయాలనే ఒక ఆలోచన ఉందా మీకు? అది విన్నాను నేను. సంకల్పం అయితే ఉంది, నిర్మాతకి ఆహ్వానం. అదే అభిరుచుల నిర్మాత కావాలి. తర్వాత మీరు శివుడి ప్రయాణంలో మీరు భక్త కన్నప్ప కూడా మీరు తీయాలనో రాయాలనో అని ఒక విన్నాను నేను, చాలా బలంగా విన్నాను. భక్త కన్నప్ప సినిమా చుట్టూ వరండి పాత్ర, అది దానికి ఏమైనా ఉందా? చెప్తాను తర్వాత ఇంకా మీ ప్రయాణంలో మీ ఈ సాహిత్యము, సంప్రదాయ సాహిత్యాన్ని చదువుకున్నారు, అలాగే ఆధునిక సాహిత్యాన్ని చదువుకున్నారు. మహాప్రస్థానం, శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఓ కవితని ఓ పెద్ద పుస్తకంగా మీరు అర్థం రాస్తూ చిన్న పుస్తకంగా పాకెట్ పుస్తకంగా చేసినప్పుడు నేనేంటంటే అందులో దాన్ని ప్రతిపదార్థం రాశాను. ఎందుకంటే అది కవితావో కవితా నా యువకాశల నవపేశల సుమగీతావరణంలో నేను ఒక సుముహూర్తంలో అతి సుందర సుశ్చందనమందున దూరంగా వినువీధుల్లో విహరించే అందానివిగా భావించే రోజుల్లో నీకై బతుకే ఒక తపమై చిరదీక్షా శిక్షా సమీక్షంలో నిశ్చల సమాధిలో స్వర్గద్వారపు తోరణమై వేలిన నా మస్తిష్కంలో ఏ ఘోషలు భాషలు దృశ్యాలు తోచాయో, నేనే చిత్ర విచిత్ర శమంతరు చిరునివహం చూశానో, నీకై నేనేరిన వేయే ధ్వనులో ఏ మూలల వెతికిన ప్రోవుల రణనినాదాలో నడిరే అకసమావర్తించిన మేఘాలు ఆవర్షించిన ప్రచండ జంజా ప్రభంజనంలో గజగజలాడించిన శంఖారావణ్ ఢంకాధ్వానం ఇంకా నేనేం విన్నాను. ఇలా ఈ ప్రవాహం వెళ్ళినప్పుడు ఇది ధ్వని ప్రధానం బాగుంది, కానీ దానికి అద్భుతమైన అర్థం ఉంది. ప్రతిపదార్థం అసలు ఒక కవి యొక్క హృదయ స్పందన చాలా కరుణారసంగా ఉంటుంది. అసలు ఒక్కొక్క పదాన్ని పట్టుకుంటే మనకు కన్నీరు వస్తుంది. ఆ భావం ధ్వనిలో కొట్టుకుపోకూడదని ఆయన కరుణ వేదన, అదంతా ఒక కవి పడే బాధ అంతా ఆ కవితలో కవితని కవితా విశ్వరూపం. అది మీకు పెద్ద అర్థం రాయాలని అనిపించిందా? అర్థం రాశాను నేను. తర్వాత మీరు గతంలో హాసం పత్రిక వచ్చినప్పుడు ఎందరో మహానుభావుల పేరుతో చాలామంది చరిత్రలో కనుమరుగయ్యే లోకాన్ని తెలియని వాళ్ళ గురించి చాలామంది గురించి రాశారు మీరు. నేను నెక్స్ట్ ఇంటర్వ్యూలో విపులంగా దాని గురించి మాట్లాడదాం. ఇప్పటికి ఓపిక నశించిందా? థ్యాంక్ యూ, ధన్యవాదాలు.